Hi, I'm Dr. Teja, acupuncturist, chiropractitioner, osteopath and physiotherapist. మనం ఇంతకుముందు చాలా టాపిక్స్ డిస్కస్ చేసాం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే మిల్క్ గురించి డిస్కస్ చేద్దామండి. అంటే ఇంతకుముందు యాక్చువల్లీ మన క్లినిక్లో యాక్చువల్లీ గ్యాస్ట్రైటిస్ అంటే నాట్ ఓన్లీ స్పైనల్ కార్డ్ ఇష్యూస్, ఈవెన్ గ్యాస్ట్రైటిస్ కానీ, ఆస్తమా కానీ, ఈవెన్ లంగ్ ఇష్యూస్ కానీ ట్రీట్ చేస్తుంటాం. ఇక్కడ మనకి పేషెంట్ వచ్చినప్పుడు క్వశ్చన్ చేయడం జరిగింది అనమాట. అంటే ఈ మిల్క్ మంచిదా కదండి, మిల్క్ తీసుకుంటే గ్యాస్ ఫామ్ అవుతుంది అంటున్నారు కదా, మిల్క్ తీసుకోవచ్చా అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది అనమాట. సో ఆ క్వశ్చన్ చేసినప్పుడు నాకు కూడా అనిపించింది ది నెక్స్ట్ మనం తీసుకునే టాపిక్లో ఈవెన్ మిల్క్ గురించి డిస్కస్ చేద్దామని చెప్పి నేను సమ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగింది అనమాట. ఈవెన్ నా బుక్స్ నుంచి కానీ, నా సుపీరియర్స్ నుంచి కానీ. సో అది మీతో ఈరోజు షేర్ చేసుకుందాం. అంటే మిల్క్ అనేది ఇప్పుడు నవేడేస్ చాలా వరకు దీని మీద రీసెర్చ్ కూడా జరగడం జరుగుతుంది. సో మనకి ఈ మిల్క్లో ఏంటంటే మన మిల్క్ దేనికోసం చాలా వరకు మన ప్రోటీన్ కోసం తీసుకుంటాం అన్నమాట. అంటే ఈ ప్రోటీన్లో మనకి చాలా వరకు ఏముంటుంది, 80% కెసైన్ ఉంటుంది అన్నమాట. కెసైన్ అనే ప్రోటీన్ ఉంటుంది అండ్ 20% వే ప్రోటీన్స్ ఉంటాయి. ఈ వే ప్రోటీన్స్ గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే ఇట్స్ బిగ్ సబ్జెక్ట్. మళ్ళీ సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది కెసైన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కెసైన్ అంటే ఏంటి? ఈ కెసైన్లో మళ్ళీ మనకి 2 వేరియంట్స్ ఉంటాయండి. ఒకటి ఆల్ఫా కెసైన్ అండ్ బీటా కెసైన్ అంటాం. ఈ బీటా కెసైన్లో కూడా మళ్ళీ 2 వేరియంట్స్ ఉంటాయి మనకి, A1 అండ్ A2 అంటమాట. సో ఈ A1 మిల్క్ కెసైన్ ఏంటి, ఈ A2 ఏంటి, ఈ వేరియేషన్స్ ఏంటనే చూద్దాం. అంటే మనకి కెసైన్లో ఫస్ట్ ఆల్ఫా కెసిన్ అండ్ బీటా కెసిన్ 2 వేరియంట్స్, మళ్ళీ బీటాలో కూడా 2 వేరియంట్స్, A1 అండ్ A2 అంటమాట. సో ఏమవుతుందంటే మనకి మామూలుగా ఈ ప్రోటీన్ అనేది మనం మిల్క్ తీసుకున్నప్పుడు మనకి ఎప్పుడైతే ఈ డైజెస్ట్ సిస్టమ్కి వెళ్తుందో ఈ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఈ A1 నుంచి బీటా కెసిన్ మార్ఫిన్ అనే పెప్టైడ్ బ్రేక్ అయ్యి మనకి ఇది రిలీజ్ అవుతుంది. ఈ బీటా కెసిన్ పెప్టైడ్ వల్ల ఏమవుతుందంటే మనకి చాలా వరకు బాడీలో ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట. నాట్ ఓన్లీ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, అలానే మనకి డైజెస్టివ్ ఇష్యూస్ అంటే స్టమక్ పెయిన్ కానీ, అలానే ఇండైజేషన్, అలానే డయేరియా ఈ బీటా కెసిన్ మార్ఫిన్తో వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అంటే ఈవెన్ రీసెర్చ్ ప్రకారంగా కూడా చూస్తే మనకి చాలా వరకు ఈ A1 ఏదైతే మిల్క్ ఉంటుందో, ఈ బీటా కెసిన్ మార్ఫిన్ ఏదైతే ఇందులో ఉంటుందో, ఈ పెప్టైడ్ రిలీజ్ అవుతుందో, సో దానివల్ల మనకి ఈ చాలా బాడీకి డేంజర్స్ అంటే చాలా హార్మ్ఫుల్ అని తెలుస్తుంది అనమాట. ఈ A2 మిల్క్లో ఈ బీటా కెసిన్ మార్ఫిన్ అనేది ఉండదు మనకి, ఇది A1లో మాత్రమే ఉంటుంది. సో ఇది మనం ఎలా గుర్తించడం ఎలా, ఇందులో ఏది ఉంటుంది? ఈ బీటా కెసిన్ మార్ఫిన్ అనేది కౌస్ మిల్క్లో ఉంటుంది. బఫెలో మిల్క్స్లో కానీ, గోట్ మిల్క్స్లో కానీ ఈ BCM7 అంటాం. ఈ BCM7 బీటా కెసిన్ మార్ఫిన్ 7 అనేది మనకి ఈ బఫెలో మిల్క్లో కానీ, గోట్ మిల్క్లో కానీ ఉండదు అనమాట. ఇది మనకి కౌస్ మిల్క్లో ఉంటుంది. ఎస్పెషల్లీ అన్ని కౌస్లో ఉంటుందని కాదు, మనకి ఇంటర్నేషనల్గా కొన్ని ఇంపోర్ట్ అయ్యి తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జెర్సీ కౌస్ తీసుకోండి. మన ఇండియన్ కౌస్తో కంపేర్ చేస్తే ఇది ఏదైతే బయట నుంచి వచ్చిన కౌస్లో ఈ BCM7 అనే పెప్టైడ్ అనేది చాలా వరకు రీసెర్చ్లో ఫైండ్ అవుట్ అయ్యిందన్నమాట. సో బయట నుంచి వచ్చి అంటే కొన్ని ఆవులు మనం చూసుకుంటే మన ఇండియాలో, అలానే సంగ్రీవాల్ అని కానీ, అలానే గిర్ ఆవులు అంటాం కదా, వీటిలో మాత్రం BCM పెప్టైడ్ లేవు కొన్ని ఆవుల్లో. సో మనం ఏ మిల్క్ తాగితే మంచిది, మరి దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే కొన్ని కంట్రీస్లో దీనికి ఏం చేస్తారంటే కౌ హెయిర్తో DNA టెస్ట్లు కూడా చేసి వాళ్ళ రీసెర్చ్ అనేది చేయడం జరుగుతుంది ఇంకా. సో అలా వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఏ మిల్క్ తీసుకోవాలి. మనకి కూడా ఇక్కడ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే ఈ A1 మిల్క్ తీసుకోవడం వల్ల మనకి హార్మ్ఫుల్ తప్ప దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ లేవు. అంటే కౌస్ మిల్క్ అనేది అంటే ఇట్స్ కన్ఫ్యూషన్గా ఉంటుంది. ఈ కౌ మిల్క్లో ఇది BCM ఉంటుందా లేదా అనేది. సో ఆ కన్ఫ్యూజన్తో పక్కన పెడితే దెన్ బెటర్ టు గో విత్ బఫెలో మిల్క్లో కానీ, ఈ గేదె పాలలో కానీ, అలానే ఈ మేక పాలలో కానీ, ఈ గోట్స్ మిల్క్లో కానీ మనకి BCM పెప్టైడ్, ఈ బీటా కెసిన్ BCM7 అనే ఈ ప్రోటీన్ అనేది ఉండదు. సో ఆ మిల్క్ అనేది మనం సజెస్ట్ చేస్తాం. చాలా వరకు చాలా మంది అంటుంటారు మనకి నాకు లాక్టోస్ టాలరెన్స్ ఉంది అంటే. లాక్టోస్ అంటే ఏంటి? ఇట్స్ ఎ కార్బోహైడ్రేట్ అని అర్థం అన్నమాట. సో చాలా మంది అంటారు ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ వల్ల నాకు స్టమక్ పెయిన్ వస్తుందని. కాకపోతే మనకి ఈ కొత్తగా ఈ రీసెర్చ్లో ఈ సైంటిస్ట్ చెప్పడం ఏంటంటే, ఈ రీసెర్చర్స్ చెప్పడం ఏంటంటే ఇది లాక్టోస్ ఇంటాలరెన్స్ వల్ల కాదు, ఇది వచ్చేది A1 మిల్క్ తీసుకునే వాళ్ళలోనే ఈ స్టమక్ పెయిన్స్ వస్తున్నాయి తప్ప ఇది లాక్టోస్ ఇంటాలరెన్స్ వల్ల కాదు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఎగ్జాక్ట్ దీని వల్ల కాదు, మేబీ దీని వల్ల కూడా ఉండొచ్చు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం చెప్పబోయేది ఏంటంటే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎలా టెస్ట్ చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మంది పిల్లలు తీసుకున్నారన్నమాట. ఇచ్చి వీళ్ళకి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు సాల్వ్ చేయమని. అంటే ఈ A1 మిల్క్, A2 మిల్క్ ఇచ్చి, సో ఈ A1 మిల్క్లో ఒక 50 మంది పిల్లలు, ఒక A2 దాంట్లో A2 మిల్క్ తీసుకునే వాళ్ళలో ఒక 50 మంది పిల్లలు. సో వీళ్ళలో ఏమైంది,
A1 మిల్క్ తీసుకున్న పిల్లల్లో ఈ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు A2 పిల్లలు అనేది తొందరగా సాల్వ్ చేయడం జరిగిందన్నమాట. అంటే ఇది నాట్ ఓన్లీయే మనకి బాడీ ఒకటే కాదు, ఈవెన్ బ్రెయిన్ ఫంక్షన్స్ కూడా A1 మిల్క్ తీసుకునే పిల్లల్లో ఇంపేర్ చేస్తుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే కంపేర్ టు ద కౌస్ మిల్క్, బఫెలో మిల్క్ కానీ గోట్ మిల్క్ కానీ మంచిది. దేనివల్ల ఈ BCM7 పెప్టైడ్ అనేది ఉండదు కాబట్టి దీనివల్ల వచ్చే మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ బాడీకి డేంజర్స్ అనేది తక్కువగా ఉంటాయి ఇది తీసుకోకపోవడం వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ డాక్టర్ తేజస్ కైరోప్రాక్టిక్ ఆర్ స్పైన్ కేర్ అని మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సెర్చ్ చేసి ఇంతకుముందు మనం తీసుకున్న పేషెంట్స్ ఫీడ్బ్యాక్ కానీ, అలానే మీకు కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ మెథడ్స్ కానీ, ఆక్యుపెంచర్ కానీ, ఆస్టియోపతి మెథడ్స్ కానీ, గ్యాస్ట్రైటిస్కి ట్రీట్మెంట్ ఇచ్చిన విధానాలు, అలానే మనకి స్పైన్కి ఇచ్చిన మ్యానిపులేషన్స్ కానీ మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూడొచ్చు. అలానే ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను, ఆల్మోస్ట్ చాలా టాపిక్స్ డిస్కస్ చేస్తాం, వైటమిన్స్ గురించి కానీ, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ గురించి కానీ, డిస్క్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది. సో అవన్నీ కూడా మీరు నా ప్రీవియస్ వీడియోస్లో డాక్టర్ తేజస్ కైరోప్రాక్టిక్ ఆ డాక్టర్ తేజస్ స్పైన్ కేర్ అని సెర్చ్ చేస్తే మీకు అందులో క్లియర్గా ఉంటాయి. అవన్నీ కూడా మీరు చూడొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.